వచ్చి మేడను వచ్చి చూసి పరీక్షించి వెళ్ళిపోవాలి. ఆ భార్య పక్కన ఉన్నటువంటి ఆ రాజును తీసుకొని నాగలోకం వెళ్ళిపోయింది. వచ్చింది, పేయింది, తీసుకుపోయింది. నరమానవునికి తెలియనటువంటి అడ్రస్ ఇది కదా. కన్న తండ్రి గంధేశ్వరుడు సంతాన ఫలం లేక కొన్ని రోజులు సంతాన ఫలం కలిగినాక కొడుకోడలు రాజ్యం చెప్పి 7 అద్దాలు బిడ కట్టించి అద్దాల బిడని ఏలుకో రాజ్యం పరిపాలించుకున్నాడు కొడుకుని. అంత లోపల 7 నాగకన్యలు నాగలోకం నుంచి భూలోకం చంద్రగిరి పట్టం వచ్చి ఆ గోవింద స్థలాల స్థానమాడి 7 అంతరాల మేడకచ్చి పరీక్షించి ఆ మేడలు ఉన్నటువంటి రారాజును తీసుకొని నాగలోకం వెళ్ళిపోయాడు. ఏం పని చేస్తాడో ఎందుకు పోతాడు. భూలోకం ఎక్కడ మనం మనసులో, నాగలోకం అంటేనే దాన్ని ఏమంటారు దేవస్థానం. నాగలోకం అంటేనే నాగకన్య. అవునా? ఇక్కడ ఏముంటాయి? అన్ని సర్పాలు ఉంటాయి, క్షణముల సర్పాలు, ఒక గడియలో మనుషులు. ఈ విధముగా ఈ భార్య పక్కన ఉన్నటువంటి రారాజును తీసుకొని నాగలోకం పోయేనా ఇట్లా వస్తుందా? అట్లా వచ్చాడు ఒకటి వస్తు అది స్క్రీన్ అనేది ఆగదు కదా, అందుకే భాష బాగా ఇట్లా టచ్ చేస్తే సరిపోతుంది. నువ్వు 5 నిమిషాలు 10 నిమిషాలు దిగా అంతే రెడీ చేస్తావా? ఎందుకంటే నువ్వు తీయొస్తాడు మరి దాసీలంటే వాళ్ళు కూడా పని వాళ్ళు ఎప్పుడు లేచింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈమెకేంది లేచింది. ఆ దాసీలు ఏంది స్థలానికైనా నీళ్ళు స్థలాల స్థానం పోసేది. దొరసాని అయినా అన్ని విధములుగా తయారయ్యి రోజు ఉన్నట్టే ఆమెకేం కాదు కదా. నరమానవుడు తెలియనటువంటి అడ్రస్ ఇది నాగలోకం. మరి సమయం ఎంత అవుతున్నది? రారాజు ఏంది లేచింటే పేయిండు, ప్రజల బాగులు చూడాలి అది కదా. రాజభూషణములు వేసుకొని రాజకీయ సింహాసనం మందు కూర్చుంటే రాజ్యం వెళ్ళాలి. అవును, రాజు బాధ్యత. అదే కాకుండా ఈ యొక్క ప్రజలు తీసుకొని మంత్రులు తీసుకొని మృగపేట సమానంగా వాళ్ళ ప్రజలు ఏమన్నా పాడి పంటలైన మృగములు బాధ పెడితే ఇబ్బంది పెడితే అట్లా పోతాడు. అంతే కానీ రాజు లేడని ఎట్లా అనుకుంటుంది భార్య కదా. రోజు అద్దాల మేడాలు ఉండేవాడు లేడని ఎట్లా అనుకుంటది? అనుకోదు కదా. ఒక రోజు సాయంకాలం అవుతుంది, రాజు నా మాట లేడమ్మా రాజు సాయంకాలం అయింది. ఈ రోజు ఎటు వేయండి పర్యాద ఎందుకు రాలేదు? ఏం పనికి రాలేదు? మాకేమెరకంటే మాకేమక అంటే మెట్టుకు 10 మంది దాసీలు కాపలా అంటే పనులు చేస్తారు. కానీ రాదు ఎటు పోయేది ఎటు వచ్చేది తెలుసా? చెప్పిపోతాడా? తన భార్యకే సరిగ్గా. ఈ విధంగా సాయంకాలం అవుతుంది, దొరసానికి డౌట్ వస్తుంది. ఆ 7 అంతరాల మేడ మీద అందరినీ గాలి ఇయ్యవట్టే
ఏమమ్మ దాసిలారా చెప్పరమ్మ దాసిలారా ఏమమ్మ దాసిలారా ఏడినన్న మహారాజు రాజు మాట లేదయ్యమ్మ దాసిలారా ఈ రాజు ఎటు వేయండు చోటుకి వేయండు ఈ రోజు ఇంటికి రాలే కారణం ఏంది ఎటు పోయినాడు అంటే ఎవరిని అడిగితే ఎవరు చెప్తారమ్మా ఎవరికి తెలిసినటువంటి మాట ఎవ్వరికి తెలియనటువంటి మాట కాబట్టి ఈ విధంగా రాజు కందేశుడు అడ్రస్ లేదు ఎదు రూపా సుందరంది తెల్లంగా తెల్లారినాది ఒక రోజు రాజన్న మాట లేదు రామ రాఘవ అడ్రసు లేక ఓకేనా నువ్వు వద్దలే కంటే మధ్య మధ్య వస్తా తాగుతుంది అట్లా నాకు ఏం మళ్ళా పిల్లనికి ఓకేనా నాకు రాజు మాట అడ్రస్ పడతారు కదా ఇట్లా పోయి ఎక్కడికి పోయినట్టు కెమెరా దగ్గర ఉంటుంది ఇక వీడియోలో ఇట్లా ఫ్లాష్ వస్తుంది ఏం కాదు కారణం ఏంటి ఎవరిని అడిగినా చెప్పరు నాకు గుర్తు పెట్టుకో ఏం పెద్దది అట్లే చెల్లి ఎవ్వరికి చెప్పు ఫోన్ వచ్చి మేడ లోపల మేడ లోపల ఏం చేస్తున్నారు ఏడు ఏడు మేడ లోపల వయ్యారి బావా. ఏమమ్మ ఓ దాసిలారా ఇక దాసీల నడుగుతున్నదిరా. ఆ దుర్సారి రూప సుందరిరా నాయనా ముచ్చాల దారిలే అవ్వవా. ఓయమ్మ ఇక రత్నాల దారిలే అవ్వవా. ఓ దేవుడా నేను ఎవరిని అడిగినా గానే ఏడేడు వేడల్ల మారాలే. అయింది 11 12 నిమిషాలు అయింది.